మస్తాన్ సాయి చాలా మందికి పార్టీలు ఇచ్చేవాడు. ఆ పార్టీలు ఇస్తూ ఆ పార్టీలలో డ్రగ్స్ కూడా సప్లై చేసేవాడు అని ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి ఓకే అతను ఇచ్చాడా లేదా అనేది తర్వాత సంగతి. మస్తాన్ సాయి ఏర్పాటు చేసినటువంటి పార్టీలకు మీరు ఎప్పుడైనా వెళ్ళేవారా? అసలు ఆయన ఎవరో తెలియదు, ఈ రోజు దాకా నేను చూడలేదు. ఎప్పుడైనా ఫోన్లో ఇలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కమిట్ అవుతున్నాను. ఎప్పుడు కలవలేదు, జీవితంలో ఎప్పుడు కలవలేదు. ఎప్పుడైనా సరే ఫోన్ చేస్తాడు ఇట్లా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే. అప్పుడు ప్రీతి కేసులో నేను ఏదో ఎవిడెన్స్ దొరుకుతుంది, కావాలి నీ కేసు పెట్టాలంటే బలంగా ఎవిడెన్స్ అంటే అప్పుడు ఆ అమ్మాయి మస్తాన్ సాయికి ఫోన్ చేసి ఏదో రికార్డ్ తెప్పించింది. తర్వాత కూడా మస్తాన్ సాయి కరాటే కళ్యాణి దగ్గర కన్ఫెషన్ అది కూడా ఫోన్లోనే ఇస్తాడు. మనవాడు ఎప్పుడు కూడా బయటకు వచ్చిన దాఖలాలే లేవు. అది లక్ష్మీ వ్యవహారం ఏంటి? లక్ష్మికి సంబంధించినటువంటి వ్యవహారంలో మీ పేరు ఏంది? లక్ష్మీ పడాలనే అమ్మాయి, లావణ్య అండ్ వాళ్ళ తమ్ముడు కార్తీక్ అండ్ చింటూ అనే వీళ్ళ నలుగురు. చింటూ అంటే అతను కూడా అదిదో కేసులో ఏటుగా ఉన్నాడు. సో ఫైనల్లీ వీళ్ళందరూ కలిసి అందులో ఒక కుట్రవన్నీ నన్ను చంపేసే ప్రయత్నం. సో మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మోసం చేశారు. మీరు మిస్టర్ పర్ఫెక్టా? సింపుల్ క్వశ్చన్. శేఖర్ భాష మిస్టర్ పర్ఫెక్టా? మిస్టర్ పర్ఫెక్ట్. మీరు ఎక్కడా కూడా ఈ నగ్న వీడియోలకు సంబంధించి కానీ సింపుల్ అండ్ నేను అడుగుతాను, ఈ నగ్న వీడియోలకు సంబంధించి కానీ ఈ డ్రగ్స్ వ్యవహారంలో కానీ మస్తాన్ సాయితో పరిచయం కానీ లేకపోతే లావణ్యతో సంబంధించినటువంటి వ్యవహారంలో కానీ ఎక్కడైనా సరే వీటన్నిటిలో కూడా అంటే నేను అడిగినటువంటి మొత్తం సర్కిల్ ఏదైతే ఉందో ఈ సర్కిల్ ఎక్కడా కూడా శేఖర్ భాష పేరు ఉందా? శేఖర్ భాష హ్యాండ్ ఉందా? అసలు నాకు సంబంధమే లేదు. మీరు ఎట్లా మీడియా జర్నలిస్టులు ఎలాగ అడుగుతారో నన్ను వచ్చి ఇంటర్వ్యూలు అడిగినప్పుడు నేను ఇంటర్వ్యూలు ఇచ్చేవాడిని, ఏమైనా ఆధారాలు ఉంటే చేసేవాడిని. వాళ్ళు అసలు వాళ్ళ గ్యాంగ్ ఏమిటో వాళ్ళ గోల్ ఏమిటో మనకు సంబంధం లేదు. రాజ్ తరుణ్ నాకు ఫ్రెండ్. రాజ్ తరుణ్ నేను 2-3 సార్లు కలిశాను. ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు మీరు ఇలా ఇంటర్వ్యూ చేస్తే నేను రాజ్ తరుణ్ ఆర్జేగా అలా ఎప్పుడైనా ఈ వినాయకుడి గణేష్ పండాలకి పిలిచేవాళ్ళని గెస్ట్గా అలా రాజ్ తరుణ్ పరిచయం తప్ప నీకు మిగతా వాళ్ళు ఎవ్వరూ పరిచయం లేదు. ఆ లక్ష్మీ పడాల మాత్రం మా వెబ్ సిరీస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తామని వచ్చి మా హీరోని బ్లాక్మెయిల్ చేసిన కేసులో రైట్ హ్యాండెడ్గా దొరికిపోయింది. ఎక్కడ ఎస్ఆర్ నగర్ పిఎస్లో 5 లక్షలు డిమాండ్ చేసి. అలాగే తర్వాత ఆవిడ గురించి ఆరాధిస్తే ఆవిడ ఇలాగే చాలామంది మీద ఎక్స్ట్రాక్షన్ చేశారని చెప్పి బయటపడింది. బట్ ఫైనల్గా ఆవిడ అక్కడి నుంచి జంప్ అయిపోయి ఆవిడ గురించి ఇది బయటపెడుతున్న విషయంలో నా శత్రువులు ఎవరైతే ఉన్నారో అని చెప్పి తెలుసుకుని వాళ్ళతో వెళ్ళి మిమ్మల్ని శేఖర్ భాష ఎక్కడ ఎప్పుడు దొరుకుతాడు నేను చెప్తే మీరు అతన్ని చంపేయండి అని చెప్పి స్కెచ్ ఇచ్చింది.